Hi friends, Assalamualaikum. Welcome back to my channel Reshma Karma. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈ రోజు నేను రెసిపీ వీడియో చేస్తున్నాను మీ అందరి కోసం. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ ఇంకా చాలా హెల్తీ కూడా ఉంటుంది. అయితే ఈ రోజు నేను చేస్తున్నాను రాజ్మా మసాలా ఈజీ స్టైల్లో మీ అందరికీ చూపిస్తాను. అయితే దీంతో పాటు నేను బాస్మతి రైస్తో స్టీమ్ రైస్ చేసుకుంటాను. అయితే పదండి రాజ్మా మసాలాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అది చూపిస్తాను. 250 grams రాజ్మా తీసుకొని రాత్రి సోక్ చేసి పెట్టుకున్నానండి. 2 tablespoon కారం, 1/2 teaspoon పసుపు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 tablespoon. ఇది ఆమ్చూర్ పౌడర్ అండి, ఇది 1/2 teaspoon తీసుకున్నాను. ఇది రాజ్మా మసాలా పౌడర్ 1 tablespoon తీసుకున్నాను. కస్తూరి మేథి 1 tablespoon, 1/2 teaspoon షాజీరా, 2 ఇలైచి, 2 లవంగ్, 1 దాల్చిని చెక్క, 2 తేజ్పత్తా, 1 tablespoon బటర్ తీసుకున్నాను, 1 tablespoon అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 100 grams నూనె తీసుకున్నాను, 4 పెద్ద టమాటాలు తీసుకున్నాను. ఇది మీడియం సైజ్ ఆనియన్ అండి, 6 ఆనియన్ తీసుకున్నాను, 1 bunch కొత్తిమీర. రాజ్మా మసాలాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి. రాజ్మా నేను కుక్కర్లో వేసుకున్నానండి. కుక్కర్లో వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ ఎంత కావాలంత చూసుకొని వేసుకున్నాను. దాని తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో కొంచెం బటర్ పెట్టుకున్నాం కదా, కొంచెం బటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. అయితే దీంట్లో బటర్ వేస్తాం కదా అండి, అది బటర్తో చాలా సాఫ్ట్గా అయిపోతుంది, ఇంకా చాలా టేస్ట్ కూడా వస్తుంది. అందుకే కొంచెం బటర్ వేసాను దాంట్లో. ట్రై చేసేది చూడండి, ఇంట్లో మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే పదండి కిచెన్లోకి. నేను ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. ఇంకా ముందు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. దీంట్లో ఇది రఫ్గా చాప్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఇట్లా రఫ్గా చాప్ చేసుకోవాలండి. కొంచెం దొడ్డుగా ఉంటే కూడా ఓకే, ఎందుకంటే గ్రైండ్ చేయాలి ఇది. అయితే చూడండి నేను ఇట్లా ఇది ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను. చాలా మంది ఇది పచ్చిగా కూడా గ్రైండ్ చేసి చేస్తారండి. నాకు అది పచ్చి వాసన వస్తుంది, నాకు అది నచ్చదు. అందుకే నేను ఇది స్టైల్ చూపిస్తున్నాను మీ అందరికీ. ఇప్పుడు దీంట్లోనే టమాటాలు వేసుకోవాలి కట్ చేసి. 2 minutes ఫ్రై అయిపోతుందండి. చాలా ఎక్కువ టైం పడదు దీనికి. కొంచెం దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి. చూడండి నేను కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఆనియన్ ఇంకా టమాటాలు ఇక ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం ఫ్రై అవ్వాలి, ఇంకా ఒక 1 minute పడుతుంది. మంచిగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. నేను స్టవ్ ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసాను. ఇది చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినాక ఏం చేయాలి మీ అందరికీ చూపిస్తాను. అప్పటి వరకు ఇక్కడ కూడా చూడండి ఇది విజిల్స్ కూడా వస్తున్నాయి. ఇక 4 విజిల్ వచ్చిన తర్వాత ఇది కూడా బంద్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి చూపిస్తాను. ఇంకా గిన్నెలు ఎక్కువ వేస్ట్ చేయకండి, ఎందుకంటే ఇది గిన్నెలో నేను మళ్ళీ మీ అందరికీ ఏం చేయాలి చూపిస్తాను. చూడండి ఇది టమాటాలు ఇంకా ఆనియన్ నేను మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. చూడండి నేను అదే కడాయి మళ్ళీ యూజ్ చేసుకున్నాను. వాష్ చేసుకొని దీంట్లో కడాయి వేడి అయిపోయింది. దీంట్లో నూనె వేసుకుంటున్నాను. నూనె ఎంత అవసరం లేదండి, నేను హాఫే వేసాను చూడండి. అయితే నేను 100 grams తీసుకున్నాను కదా, 50 grams వేసాను. 50 grams పక్కన పెట్టేసాను. నాకు ఎక్కువ కనిపిస్తుంది అందుకే తీసేసాను. దీంట్లోనే బటర్ వేసుకుంటున్నాను. కొంచెం వేసాను బటర్ కూడా. ఖడా మసాలా పెట్టుకున్నాను కదా, అది వేసేసుకుంటున్నాను. దాల్చిని, లవంగాలు, ఇలైచి ఇంకా షాజీరా. సిమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి. ఇది మాడిపోతే మొత్తం టేస్ట్ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసుకోవాలి.
4 విజిల్స్ అయిపోయినాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, అది పక్కన పెట్టుకోవాలి. అప్పటి వరకు ఇది స్టవ్ సిమ్ మీద పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. మొత్తం దగ్గరికి వచ్చేయాలి ఇది. అయితే 5 మినిట్స్ తర్వాత మీ అందరికీ చూపిస్తాను ఏం చేయాలి. చూడండి, ఇది 5 మినిట్స్ నుంచి మంచిగా ఫ్రై అవుతుంది. నేను 2 సార్లు తీసి కలుపుకున్నాను. చాలా దగ్గరికి అయిపోయింది ఇది. మసాలా దగ్గరికి అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. కారం, ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు ఇవి అన్నీ వేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్. ఇట్లా మూత సగం పెట్టేసి స్టవ్ సిమ్ మీద పెట్టేసి వదిలేయండి. చూడండి, ఇది 2 నిమిషాల నుంచి మంచిగా ఫ్రై అయిపోయింది. మన రాజ్మా కూడా మంచిగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది దీనికి నీరుతో పాటు వేసేయండి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఒకసారి ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉందండి. స్టవ్ సిమ్ మీద పెట్టుకొని దీంట్లో ఇది మనం కస్తూరి మెథి పెట్టుకున్నాం కదా, ఇది దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ స్లో మీద పెట్టేసి దమ్కి పెట్టేయండి. కావాలంటే ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకా నీళ్ళు వేసుకోండి. మాకైతే ఇది సరిపోతుంది. అయితే నేను వేసుకుంటలేను. ఒకసారి కలుపుకొని దీనికి స్టవ్ సిమ్ మీద పెట్టేసి పెట్టేయండి. అంతే, మన రాజ్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇంకా నేను వెనకాల చూడండి, ఇక్కడ బాస్మతి రైస్తో బగారా రైస్ చేసుకుంటున్నాను. అయితే ఇది రైస్ రెడీ అయిపోయినాక మీ అందరికీ చూపిస్తాను. చూడండి, ఇంత మంచిగా పైకి నూనె వచ్చేసింది. నేను నూనె కొంచెం వేసాను కానీ పైకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఇది అయిపోయింది, రెడీ. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ నేను ఆఫ్ చేసేసాను. ఇప్పుడు సర్వ్ చేసి మీ అందరికీ చెప్తాను ఎలా ఉందనేసి. ఇది అన్నం అయిపోయినాక మీ అందరికీ చూపిస్తాను. చూడండి, మన రాజ్మా రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. టెక్స్చర్ కూడా మంచిగా వచ్చిందండి. గ్రేవీ అన్నీ పర్ఫెక్ట్ వచ్చింది. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకోండి గార్నిష్ కోసం. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే అమూల్ క్రీమ్ ఉంటే కూడా దీనిపైన కొంచెం వేసుకోండి. బటర్ అయితే తిందాం రండి. మాషాల్లా మాషాల్లా. ఒక ముద్ద తీసుకొని దీంతో పాటు కొంచెం ఆనియన్, ఒక కుకుంబర్, మీ అందరికీ ఒక ముద్ద. బిస్మిల్లా. సూపర్ టేస్టీగా అయిందండి. చాలా వేడివేడిగా ఉంది, చాలా టేస్టీగా కనిపిస్తుంది. మధ్యాహ్నం పూట ఒక్కసారి చేసి తప్పకుండా తినేయండి. చాలా టేస్టీగా ఉంది. మీ నోరు ఊడుతుందో ఏమో తెలియదు నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. కంపల్సరీగా ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతుందా లేదా నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా ఏం రెసిపీ కావాలి అది కూడా చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా అందరి ఫ్యామిలీ మెంబర్స్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, అల్లా హాఫీజ్.